తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 2 తెలంగాణ వాసులుండగా మిగతా వాళ్లు ఛత్తీస్గఢ్కు చెందిన వారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కొమరంభీం డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లావాసి ఎర్రగొల్ల రవితో పాటు మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ లొంగిపోయినట్లు తెలిపారు. 24 తుపాకులు సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. 41 మందిపై 1.46 కోట్ల రివార్డు ఉందన్న డీజీపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని వీళ్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్టుకు చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోం మినిస్ట్రీ MHA ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతి ఉంది. ఆయుధాలతో లొంగిపోతే ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికిప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది.